ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను కొత్త అమావాస్య రోజు గ్రామదేవత అమ్మవారికి నైవేద్యాలు ఎలా పెట్టానో, అలాగే ఎలా పూజ చేసుకున్నానో ఈ వీడియోలో మీ అందరితో కూడా నేను షేర్ చేయాలనుకుంటున్నానండి. ఎవరైనా సరే కొత్తగా గ్రామదేవత పూజా విధానం గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. మీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఉంటుందన్నమాట. కొత్త అమావాస్య అని ఎందుకంటారంటేనండి, ఉగాదికి ముందు రోజు మనకి ఈ అమావాస్య అనేది వస్తుందన్నమాట. అందువల్ల దీన్ని కొత్త అమావాస్య అంటారు. ఉగాది నుంచి మనకి కొత్త సంవత్సరం ఎలాగా ప్రారంభం అవుతుంది, ఆ ఉగాదికి ముందు రోజు వస్తుంది కాబట్టి కొత్త అమావాస్య అనే పేరు ఉందండి. కొత్త అమావాస్య రోజు తప్పనిసరిగా గ్రామదేవతను పూజిస్తారండి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామదేవత ఉంటుందన్నమాట. ఒక్కొక్క ఊరిలో మరినమ్మ తల్లి అని, పోలేరమ్మ తల్లి అని, అలాగే దుర్గాలమ్మ తల్లి అని, అలాగే భద్రకాళీదేవి అని, ఇలా రకరకాల పేర్లతోటి మనకు అమ్మవార్లు దర్శిస్తూ ఉంటారనమాట. కొత్త అమావాస్య రోజు తప్పనిసరిగా ఎవరికి వీలైనంత వాళ్ళు నైవేద్యాలు పెట్టి చాకలికి ఇస్తూ ఉంటారండి. అలా మనం నైవేద్యాలు పెట్టి అమ్మవారికి ఆశీర్వాదం కోసం మనం నైవేద్యాలు పెట్టి చాకలికి ఇవ్వడం వల్ల కడుపు చలవ అని నమ్ముతారండి. అలాగే గ్రామదేవత పూజ ఎలా చేసుకోవాలి అంటేనండి, దేవత పూజ చేయాలనుకుంటున్న వాళ్ళు, అలాగే అమ్మవారికి కొత్త అమావాస్య రోజు నైవేద్యాలు పెట్టాలనుకుంటున్న వాళ్ళు ఏం చేయాలంటే, ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం చేసి అమ్మవారికి చక్కగా మనం ఈ విధంగా చక్కగా ఒక పీట తీసుకుని ఆ పీటకు చక్కగా పసుపు రాసి చక్కగా బియ్య పిండితో ముగ్గులు వేసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టి ఈ విధంగా మనం అలంకరించుకొని చక్కగా నైవేద్యాలు పెట్టాలండి. నైవేద్యాలు కూడా చక్కగా గారెలు తయారు చేయాలి. అలాగే చూస్తున్నారు కదా, మనం ఇక్కడ చక్కగా గారెలు తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలండి. చూస్తున్నారు కదా, అలాగే గారెలు నైవేద్యం పెట్టాలి, బూరెలు నైవేద్యం పెట్టాలి. అలాగే మనం వేడి ఉపారం, చల్లని ఉపారం అని ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలండి. బూరెలు గారెలు పెడుతూ ఉంటాము, దానితో పాటు వేడి ఉపారంగా చక్కగా మనం పెసరపప్పుని ఉడికించి పెడతామండి. ఉడికించిన పెసరపప్పుని మనం నైవేద్యంగా పెడతాము. అలాగే తెలగపిండి కూర కూడా కొన్ని చోట్ల చేస్తూ ఉంటారండి. తెలగపిండి కూర కూడా కంపల్సరీగా పెడుతూ ఉంటారు. అలాగే చక్కగా చూసారు కదా, ఒక అన్నము, ఒక మంచిగా విస్తరాకులో కానీ లేదంటే అరిటాకులో కానీ ఒక చక్కగా అన్నము, అలాగే ఉడికించిన పెసరపప్పు, చక్కగా పెరుగు కూడా నిండా తీసుకోవాలండి. చల్లని ఉపారంగా మనం పెరుగు చెప్తాం అనమాట. కప్పు నిండా వెలితి లేకుండా చక్కగా ఇలా మనం వడపప్పు అంటే నానబెట్టిన పెసరపప్పు అన్నమాట. అది చక్కగా ఉడికించిన పెసరపప్పు, అలాగే కొంచెం మనం బెల్లం వేసి చక్కగా అన్నం కూడా చూసారు కదండి, చూస్తుంటేనే కడుపు నిండేటట్టుగా మనం నైవేద్యం పెట్టాలండి. అలా కొంచెం కొంచెంగా వెలితిగా మాత్రం అసలు నైవేద్యాలు పెట్టకూడదండి. చాకలికి ఇచ్చేటప్పుడు కూడా శుభ్రంగా చక్కగా నిండా